అర్ధరాత్రి మధ్యలో తెరువు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రీతు విషయంలో లోతుగా కోరుకుపోతున్న డిమాండ్ పవన్. భరణి మనసులో మాట రావాలనుకుంటున్నాడు ఇమ్ము నోట. తనుజకి రీతుకు సంధి, ఆ సందు చివరన ఉన్నది ఏంది? దొంగతనాల చిట్టాన్ని బయట పెడతానంటున్న సంజన గల్రాని. జైల్లోనే హ్యాపీగా ఉంటానంటున్న ఫ్లోరా సైని. సరే, ఇక మాట్లాడుకుందాం. మంచిగానే అబ్బా. మనీష్ వెళ్ళిపోయినప్పటి నుంచి వెళ్ళి రాత్రి వాళ్ళు పడుకునేదాకా మనీష్ విషయంలో శ్రీజ అండ్ ప్రియా థింకింగ్ కానీ, లేదంటే ఇమాన్యుల్ అనాలిసిస్ కానీ ఇంకా సవాల్ వచ్చి ఉన్నాయిలే. మాట్లాడుకుందాం, గమ్మత్తు ఉంటాయి ముచ్చట్లు. ముఖ్యాంశాలు చూసిరు, హెడ్లైన్స్. రైట్. ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అవ్వగానే ఇమాన్యుల్ అక్కడ షాక్ అవుతాడు. ఓ అమ్మ బాబోయ్ ఏంది ఇది అంటాడు. ఎందుకంటే మనీష్ అనే అతను బ్రెయినీ తోపు తురుము ఇవన్నీ పెద్దగా ఇమాన్యుల్ నమ్మడు, ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేస్తాడనే నమ్ముతాడు. కానీ మనీష్ కంటే ఫ్లోరా డౌన్ కదా. సుమన్ శెట్టి అన్న ఏం ఆడతలేడు వాళ్ళ ఫీలింగ్లో చెప్తున్నా కదా. వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, ఫ్లోరా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనుకున్నాం కదా. ఎందుకు ఫ్లోరా ఉంది? ఆల్రెడీ ఇమాన్యుల్కి ఒక డౌట్ వచ్చింది అని కూడా చెప్తాడు. ఏంటంటే జైలు విషయంలో. సరే, ఆ థీసిస్ ఆ థియరీ అంతా కూడా రీతుతో మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఇట్స్ హ్యాపెన్ అవుతుంది కదా అని చెప్పి సంజన అక్క అంటే ఇటు పక్కన ప్రియా అండ్ శ్రీజ ఉన్నారు. వాళ్ళేం మాట్లాడుకుంటారంటే రివెంజ్ అన్నాడేంటి అన్నట్టుగా డిస్కస్ చేస్తారు. అది మనకు అక్కడికే కట్ చేస్తారు, చూపించలే. అంటే మనీష్ ఏంది నా మీద రివెంజ్ అనుకుంటూ చెప్పి బిగ్ బాంబ్ వేసిపోయిండు అనేది ఒక ఫీలింగ్ అన్నట్టు ఆమెకి. ఆ తర్వాత డిస్కషన్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ మనకు చూపించలేదు. అది రేపు చూపిస్తారు మనకి, నైట్ ఎపిసోడ్లో చూపిస్తారు. రైట్. ఆ తర్వాత ఫ్లోరా అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్లోరా మాట్లాడడానికి ట్రై చేస్తా అని చెప్తున్నాడు డిమాండ్ పవన్కి. ఏమంటుందంటే, నేను మాట్లాడతాను నీతో బులాకే మాట్లాడతాను, నేను తెలుగులో చెప్తాను, హిందీలో చెప్తాను, సబ్ టైటిల్స్ లాగా తెలుగులో చెప్తాను, ఓకే అంటది. అంటే నేను మాట్లాడతాను ఎప్పుడు జైలుకి పంపుతారు, నేనేమైనా తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి మీరు, ఓకేనా అని చెప్పింది. జైలుకి నేను రెడీ. ఈమె చెప్తున్నా, జైల్లో వేసిన తర్వాత కూడా ఇది కంటిన్యూ చేస్తాను, జైలు ఎపిసోడ్ మొత్తం చెప్తా. జైల్లో వేసిన తర్వాత కూడా వావ్, ఇది హౌస్ టూర్లు చేస్తారు చూడరు, హోమ్ టూర్లు, ఆ రేంజ్లో ఎక్కడికైనా పోయినప్పుడు లొకేషన్ చెప్తారు ఆ టైప్లో. వావ్ ఎంత బాగుంది ఇది, వచ్చిన వాళ్ళందరికీ నాకు ఇది నచ్చింది, గార్డెన్ వ్యూ ఉంది, స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది, స్కై వ్యూ ఉంది, అన్నీ ఉన్నాయి, స్పెషల్ బాత్రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి అని కూడా ఖుషి అవుతుంది అబ్బా. ఓకే, హ్యాపీ. రైట్. నెక్స్ట్ శ్రీజ అక్కడ లోపలనే కూర్చుంది, లివింగ్ రూమ్లో కూర్చుని ఇట్నే చూస్తుంది. స్టోర్ రూమ్ లైట్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటే ప్రియా అక్కడి నుంచి అంటది, ఇగో వాళ్ళు చెప్పేదాకా ఉండుడేదా, వెళ్ళిపోదాంపా మనం టెనెంట్స్, ఇప్పుడు చెప్పించుకోవడం అవసరమా అని అంటే నేనుంటే ఏం పర్లేదు అన్నది. అది. అండ్ ఆ తర్వాత కూడా ప్రియా అడగకుండా లోపలికి రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు ఆ బాధల్ని చూసిరు కాబట్టి అంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టకపోవచ్చు. బర్న్ అన్న కూడా అదే అన్నాడు. అవసరం లేదమ్మా, మేము ఆ రూల్ తీసేద్దాం అనుకుంటున్నాం అన్నాడు. కానీ రేపు పొద్దున్న డిస్కషన్స్ అయితే అని మళ్ళీ అనుకున్నారు వాళ్ళే. ఆ తర్వాత బర్నీ అన్న ఇమాన్యుల్ మనీష్ గురించి అక్కడ ఏంటంటే, ఒక నిమిషం, తనుజ ఉంది, రాము రాథోడ్ ఉన్నాడు. ఇక రాము రాథోడ్ గుర్తుపెట్టుకోరి, రాము రాథోడ్ ఉన్నాడు, బర్నీ ఉన్నాడు, ఇమాన్యుల్, వీళ్ళు నలుగురు మాట్లాడుతున్నారు. ఇక్కడ బర్నీ అన్న ఏమంటాడంటే, మనీష్ని పక్కన పెట్టి నేను డిమాండ్ని నామినేట్ చేస్తాను. అతను నన్ను స్నేక్ అన్నాడు, ఎన్ని మాటలు అన్నాడు, పర్సనల్గా ఎన్ని మాటలు అన్నాడు, చాలా టూ మచ్గా మాట్లాడాడు ఇమాన్యుల్. అసలు యాక్చువల్లీ ఇక్కడ టోటల్గా సినారియో చెప్తాడు. అన్ని మాట్లాడినప్పుడు మనీష్ తోటి ఇమాన్యుల్ మాట్లాడింది కదా, అది బర్నన్నకు నచ్చలేదు. ఫస్ట్ పాయింట్, మనీష్కి బర్నన్న హట్ అయ్యిండు ఇన్ని మాటలంటే అని ఇమాన్యుల్ చెప్పాలంట. ఇది సెకండ్ పాయింట్. ఇది ఆయన వర్షన్. ఆ వర్షన్ని మనకి ఇక్కడ ఇమాన్యుల్కి ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. నువ్వు సంజనాకి దగ్గర, అంటే ఇక్కడ సంజన అనే పేరు మెన్షన్ చేయలేదు కానీ నేను అదే అనుకున్నా, దగ్గరికి తీసుకుంటే దూరం లాగుతున్నాడు, కావాలని దగ్గర అవుతుంటే, అంటే కావాలని అతను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే సెన్స్లో ఒక డైలాగ్ కొట్టినబ్బా. బర్నీ అని అంటాడు, నువ్వు అతనికి బర్నీ అని చాలా ఎక్కువ మాటలు అన్నావు అని చెప్పేది ఉండే. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మాట, ఆ మాట అని చెప్పి ఉంటే, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు బర్నీ అన్న విషయంలో అని ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, బర్నన్న గురించి స్టాండ్ అవ్వకుండా ఇమాన్యుల్ స్టాండ్ అవ్వాలి అని, నాకోసం నిలబడవు, నువ్వు మాట్లాడవా, నువ్వు చెప్పవా అతనికి, ఇది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా మనది మనమే మాట్లాడుకోవాలి, మనది మనమే. బర్నీ, పిలిచాను మనీష్ని, నేను మాట్లాడాను, పర్సనల్గా టార్గెట్ చేసావని చెప్పాను, నేను మాటలు చాలా అన్నావని చెప్పాను, నన్ను స్నేక్ అని నువ్వు అన్నావు, అసలు అనడానికి రీజన్ ఏంటిదంటే అతని దగ్గర ఆన్సర్ లేదు, పుట్టి పెరిగినప్పటి నుంచి నన్ను అటువంటి మాటలు ఎవరు మాట్లాడలేదు తెలుసా అని చెప్పి ఇవన్నీ మాట్లాడతాడు. అసలు ఆన్సర్ లేదు ఆయన దగ్గర అనగానే వెనక నుంచి రాము అంటాడు. ఇట్లా రాము అక్కడ ఉంటాడు, చెప్పాడు కదా ఈరోజు ఆన్సర్ ఇచ్చిండిగా అంటే అక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. తన చూడండి ఊరుకోరా అంటది.
వీళ్ళతోటి రాము రాథోడ్ ఉంటే అనవసరంగా డౌన్ అయిపోతాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. రాము రాథోడ్ లాజికల్గా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఉంటే మాట్లాడితే బెటర్, మాట్లాడకుండా ఇట్నే సైలెంట్గా ఉంటాంటే కష్టం. ఇప్పుడు అన్నింటికి సొల్లుకి ఈ సోదికి అంతా ఒక పాయింట్ చెప్పిండా అయిపోయిందా, సింపుల్, కట్టే కొట్టే తెచ్చు ఒకటే ముచ్చట్ల ఇచ్చిన కదా ఆన్సర్ చేయలేదు అప్పుడు అని అంటున్నావు, ఇచ్చింది కదా ఆన్సర్, గదే ఆన్సర్. స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని నేను టార్గెట్ చేసిండు కదా, చెప్పేసిండు కదా స్టేజ్ మీద అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడియరు, ఆగు నువ్వు అంటారు, పట్టించుకోరని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పక్క జరుగుతారు. ఇక భరణి తనుజ ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. నా బాధ ఇతనితో నా బాధ ఈమెతో చెప్పుకోలేను, చిన్నపిల్ల, ఆమె బాధ నేను వినాలి కానీ నా బాధ ఆమెకి చెప్పుకోలేను కదా. తన బాధ నేను వింటాను అనగానే ఇమాన్యుల్ ఉండి, అన్నా నేను నీ దగ్గరికి వచ్చానన్నా, అప్పుడు ఇప్పుడు నామినేషన్ అయిపోయిన నీ దగ్గరికి వచ్చానన్నా, వచ్చినప్పుడు నువ్వేమన్నావు తెలుసా, ఐ కెన్ అండర్స్టాండ్, నాకు అర్థమవుతుంది, గేమ్ ఏంటిది ఎట్లుందో అంతా అర్థమవుతుంది, ఓకే నో ప్రాబ్లం అన్నావన్నా, అందుకే నేను మళ్ళీ ఇంకా దాన్ని టచ్ చేయలేదు, నేను ఆల్రెడీ నీ దగ్గరికి వచ్చి అడిగినా అని చెప్తాడు. ఇక ఒక మాట చెప్తానా, అమ్మని నిన్ను ఇక్కడ పెడితే అంటే సంజన గారిని నిన్ను పెడితే నేను నీకే సపోర్ట్ చేస్తానన్నా, నీకోసం నిలబడతా, గుర్తుపెట్టుకో అన్నాడు. నీ ఫేస్లో ఇంత స్మైల్ తగ్గినందుకేనన్నా ఇలా ఉన్నా, పూర్తిగా తగ్గిందనుకో, ఇంత అయిందనుకో తగలెట్టేస్తా అన్నట్టు మాట్లాడతాడు. ఇలాంటివి ఇమాన్యుల్ తగ్గించుకుంటే మంచిది నా ఫీలింగ్. ఎందుకంటే ఇలాంటివి చేసిండు అనుకో, రేపొద్దున బిగ్ బాస్ మామ ఏం చేస్తాడంటే సంజనాని ఇటు అండ్ భరణి అన్నని ఇటు పెట్టి టాపిక్ రేజ్ చేస్తారు. నీకు ఇల్లు ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా, ఇళ్ళని సేవ్ చేస్తావు వాళ్ళని సేవ్ చేస్తావు అనేది ఒకటి తీసుకొచ్చి పెడతారు. అప్పుడు తలకాయ పట్టుకొని కూర్చుంటాడు. ఓవర్గా ప్రామిస్లు ఇస్తుండు, నేను నీ కోసం నిలబడతా, నువ్వు నా కోసం నిలబడ్డావు, అవన్నీ చేస్తున్నాడు. అందరితోటి ఇప్పుడు ఎట్లుంటుండో అట్నే ఉండాలి. డీప్గా ఒక బాండింగ్కి పోయినప్పుడు నేను నీకోసం ఉంటా అని అంటే అదే పరీక్ష పెడతాడు బిగ్ బాస్. అప్పుడు ఏమవుతుందంటే చెంబిస్త్రీ అవుతుంది. ఓ దిక్కు హరీష్ వంట చేస్తూ ఉన్నాడు అబ్బా, సూపర్ అంటే సూపర్ అబ్బా. హరీష్ గోంగూర పప్పు ఏమో చేసిండు, ఇంకా ఒక ఎల్లిపాయ కారం అనేది చేసిండు, ఎల్లుల్లి కారం అనేది, ఇంకేదో చేసిండు, ఆమ్లెట్స్ వేస్తుండు. అబ్బా అసలు ఎంత తెలుసా, డీసెంట్గా పనిచేస్తుండు, డీసెంట్గా మాట్లాడుతుండు, కొంచెం అదేంది హ్యూమర్ యాంగిల్ తీయాలని చెప్పి అక్కడక్కడ 2-3 జోకులు వేస్తుండు, కష్టపడతాడు. అండ్ అందరితో జెంటిల్మెన్ నేచర్ ఉంది, దాన్ని కావాలని మెంటల్ మ్యాన్ లాగా ప్రాజెక్ట్ చేసుకున్నాడు. అట్లా చేస్తే కానీ ఇక్కడ దాకా రాలేదు అన్న విషయం ఆయన కూడా తెలుసు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ అరవాలో, ఎక్కడ సైలెంట్గా ఉండాలో తెలిసి ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు అట్లా ఉంటాడు, అనవసరంగా ఆర్గ్యూ చేస్తాడు. ఆర్గ్యూ చేయాల్సి వస్తే చేస్తాడు. మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. అసలు ఇప్పుడు కామనర్స్లో తోపు ఎవర్రా అంటే హరీష్ అంటారు, ఆ టైప్లో తయారైండు. అది ముందు నుంచి ఉంది, కానీ దాన్ని కవర్ చేస్తూ దాని మీద ఒక మాస్క్ వేసుకొని వచ్చి నేను మాస్క్ మ్యాన్ని, నేను హృదయ మానవుని, నేను మన్నుని, మషానా అని అనుకుంటే ఏదేదో ప్రజెంట్ చేసిండు. నెక్స్ట్ ప్రియా, కళ్యాణ్, శ్రీజ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. శ్రీజ అంటది, ఆ పిల్లోడికి నా మీద ఏదో ఉంది బాగుంది అంటుంది. ఈ పిల్లోడు అంటే ఎవరు, మనీష్ మల్హోత్రా పిల్లాడు, చంటి పిల్లాడు. ప్రియా అంటది రేపటి నుంచి పని చేయాల్సిందని. ఆల్రెడీ శ్రీజ డ్యూటీకి ఎక్కింది, బోల్దోమింది కదా, బోల్దోమంగా నడుములు పడిపోయినట్టు, అమ్మో నడుము పోతుంది, అయ్యా ఏంది ఇది అసలు నా జీవితంలో నేను దోమ అంటుంది. ఇంటికాడ దోమరా ఏంది వీళ్ళు. కళ్యాణ్ నుండి లాండ్రీ చూసుకోవాలన్నా, వాష్రూమ్స్ అంటే వాష్రూమ్స్ నాకు ఉంది కదా బిగ్ బాంబు, నేనే చేయాలి. ప్రియాకి వాష్రూమ్స్ కడగడం ఎత్తునో తెలియదట, ఏం వేయాలి, ఫ్లోర్ క్లీనర్ కింద వేయాలా, ఎట్లా వేయాలి, ఏం కథ అడుగుతుంది. ఏందక్క నువ్వు ఏం చేయబోతున్నావు ఇప్పుడు, ఏదో ఫ్లోర్ క్లీనర్ని అక్కడ చుక్కలు వేసేసి తుడవాలంటే చుక్కలు ఏది వాటర్లో కలిపిపోయాలనుకుంటా అంటది. ఓ డిస్కషన్ అనుకున్నా, ఇళ్ళల్లో అసలు పనిచేయరు అన్నట్టు. నేను రేపటి మహిళని అంటారు. రైట్, తనుజ ఫ్లోరా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకునే ప్రయత్నం అన్నట్టు. యాక్చువల్లీ ఇది ఎట్లుంటుందంటే తనుజ ఇప్పుడు ఈ డిస్కషన్ ఇప్పుడు పెట్టడం వల్ల రేపు నామినేషన్స్ కాబట్టి ఆమె పెడుతుందనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఇప్పుడు తనుజ ఫ్లోరాని ఏమడుగుతుంది, నేను నిన్ను అన్నా కదా ఆ రోజు, నేను హట్ అయినా, యాక్చువల్లీ నేను నీకు సారీ చెప్దాం అనుకున్నాను కానీ మా వాళ్ళు వద్దన్నారు, అక్కడికి అయిపోయింది కదా అన్నారు, అదే టైంలో కలిసిపోతుందిలే, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాంలే, మళ్ళీ మాట్లాడుకోవచ్చులే అన్నారు మా వాళ్ళు, ఇమాన్యుల్ కానీ భరణి గారు కానీ అని అంటే ఫ్లోరా హట్ అయింది. నువ్వు ఆ రోజు నామినేషన్ చేసేటప్పుడు అంత రూడ్గా బిహేవ్ చేసినావు, అండ్ బెడ్ షేర్ చేసుకుంటావు, మంచిగానే ఉంటావు, అక్కడ పోయి అట్లా చేస్తే డబుల్ ఫేస్ అని నేను అనుకుంటా కదంటే, సారీ అండి నేను చెప్దాం అనుకున్నా, సారీ కూడా చెప్దాం అనుకున్నా, కానీ నాకు మనసులో మీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు, ఆ రోజు కొంచెం హట్ అయినట్టుగా అంటే చాలా ర్యాష్గా బిహేవ్ చేసినట్టుగా అనిపించింది, కానీ నేను మీకు సారీ చెప్తా అంటే ఇమాన్యుల్ వద్దాడు, ఇమాన్యుల్ నీకు ఏం చెప్పాను నేను అని చెప్పి ఇమాన్యుల్ పిలిస్తే ఇమాన్యుల్ అంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు, చెప్పారన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ నాకేమనిపించింది అంటే తనుజ ఈరోజు ఎట్లాగో ఫ్లోరా గారు వెళ్ళిపోతారు కాబట్టి మనం ఎట్లా మాట్లాడినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది, అంటే అంత హార్ష్గా ఏం లేదులే, కానీ కొంత హట్ అయింది అన్న టీమ్కి, అండ్ కొంత ఇట్లా పూస్తుంది కదా ఆ టైప్లో. అప్పుడు కొంచెం డిస్కషన్ జరుగుతుంది తనుజాకి ఫ్లోరాకి నామినేషన్లలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటలేరు. ఈమె సారీ చెప్పలేదు, కానీ అంటే మామూలుగా అయితే బెడ్ షేర్ చేసుకుని నైస్గా ఉండే పర్సన్ ఇక్కడ నామినేషన్లోకి వచ్చేసరికి మాత్రం డ్యూయల్ ఫేస్ చూపించింది అన్న పాయింట్ అయితే నాకు ఉంటుంది కదా, మీ మనసులో ఏం లేకపోయినా అని ఫ్లోరా అంటుంది. నాకేం లేదు మీ మీద, ఖచ్చితంగా ఈ వారం ఫ్లోరా గారు వెళ్ళిపోతారు అన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉండే, అది జరగకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ సంధికి వచ్చారనమాట.
తర్వాత డీమాన్ పవన్ రీతు మాట్లాడుకుంటారు. డీమాన్ ఎంత లోతుకు కూరుకుపోతాడో మనకి ఈ డిస్కషన్‌లో అర్థమవుతది. ఏమంటాడు, "ప్రియా ఏమో అన్నదంట కదా! నువ్వు పోతే నేను 2 రోజులు మర్చిపోతాను అన్నదంట కదా! నేనెందుకు అట్లా? నేను నవ్వుతానా? నువ్వు పోతే వెంటనే" అనంటే, "ఓహ్! హాఫ్ అన్ అవర్ ఆగి నవ్వుతావా?" అంటే, "లేదు, ఒక వారం రోజులు బాధపడతాను. ఆ తర్వాత కోలుకోవడానికి ట్రై చేస్తాను" అని అంటాడు. "ఆమె ఎందుకు పోతది సామి? నువ్వు పోతావు ఆమెతోటి పెట్టుకుంటే." ఈయనకు అర్థం కాదు. డిమాండ్ అట్‌లీస్ట్ ఒక వారమైనా బాధపడతా అంటే, "అందుకే నేను ఇప్పుడే మాట్లాడడం మానేస్తాను" అంటది ఈమె. అనంగానే, "చేయకు, ఏయ్ నేను నీ పక్క రూమే" అంటాడు. ఓయ్! ఆహా! పక్క రూమే. అక్కనే ఓనర్ రూమ్‌లో నేనుంటా. నువ్వు ఇటు పక్కన బెడ్‌లో ఉంటావు కదా! నువ్వు వచ్చేయి. మనం మంచిగా స్నేహం పెంచుకుందాం అన్న ఉద్దేశ్యం అన్నట్టు. అట్లా స్నేహపూర్వకమైన పిలుపు అది ఇన్విటేషన్. పక్క రూమే. అయ్యా! ఆ తర్వాత పో డిమాండ్ పో, నువ్వు వాళ్ళతో మాట్లాడు. తనుజ వాళ్ళతో మాట్లాడు. నువ్వు మాట్లాడతలేవు కదా! తనుజ వాళ్ళతో మాట్లాడు పో. నీకు నువ్వే ఏదో అనేసుకొని మాట్లాడకపోతే ఎట్లా? పో మాట్లాడిపో అంటే, నేను మాట్లాడుతున్నా. నేను రాముతో, ఇమ్ముతో, సంజనతో మాట్లాడుతున్నా అని ఏమంటది. అంటే, ఆహా! అంటది. కానీ ఆమె మాట్లాడాల్సింది ఏంటి, తనుజతోటి పంచాయతీ అయింది. తనుజకి ఈమెకి పెద్దగా సెట్ కాదబ్బా. ఎంత మళ్ళీ స్క్రీన్ కోసం కలిసిపోయినా, ఏడిచినా, హగ్ చేసుకున్న రాత్రి మళ్ళీ ఏడుస్తది ఈ రీతు. తనుజ హగ్ చేసుకుంటది. మళ్ళీ ఫ్రెండ్స్ అయితారు గానీ, ఎంత చేసినా గానీ మళ్ళీ ఇది ఏం లేదబ్బా రేపు నామినేషన్స్ కోసం అని చెప్పి మళ్ళీ వచ్చిన డ్రామా లెక్క అనిపిస్తది నాకైతే. రైట్. రీతు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక వీళ్ళిద్దరి సరసాలు చెలితే అనేది నడుస్తూ ఉంది. ఈయన మెత్తతోటి కొడితే కంటికి తగ్గింది. అబ్బో నా మీద పట్టించుకోవా అని ఈయన అంటాడు. ఈయన కాలుతోటి అనుకుంటారు ఏదేదో చేస్తూ ఉంటారు ఇక. అయ్యో కళ్యాణ్ బాబు గురించి చెప్పాలన్నయ్య. కళ్యాణ్ ఏంది ఏమో ప్రతిదీ మెన్షన్ చేసినట్టు అవుతుంది కానీ, ఇగో కొన్ని కొన్ని ఉన్నాయబ్బా లైవ్‌లోనే చూడాలి. ఎందుకు అంతగానం ఇట్లా ముట్టాలనా? అమ్మాయిల్ని ఇట్లా ముట్టాలనా ఖచ్చితంగా? ఇట్లా పట్టుకోవాలనా? దగ్గరకి వచ్చి మాట్లాడాలి. ఎందుకు ఇవన్నీ? ఏమైతుంది అక్కడ? అంత ఆగమాగం అవుతుందా? నెగెటివ్ వైబ్సా లోపల? రైట్. ఇమాన్యుల్ అండ్ రీతు మాట్లాడుకుంటారు. ఇక్కడ రీతుకి మనీష్ వెళ్ళిపోవడానికి కారణాలు చెప్తూ ఉంటాడు. అసలు ఫస్ట్‌ది ఏంటంటే బాక్స్ టాపిక్ మాట్లాడిండు. అది చాలా బ్లండర్. స్టేజ్ మీద మనం ఎన్నో చేస్తాం. నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు మిమిక్రీ చేసిన. అది స్టంట్ అంటే ఎట్లా? నా టాలెంట్ చూపించుకొని వచ్చిన. మరి అది స్టంటు కావాలని చేసినావు అంటే ఎట్లా? అవును, స్టేజ్ మీద ఎన్నో చేస్తాం. ఆ బాక్స్ టాపిక్ మాట్లాడడం ఫస్ట్ మిస్టేక్. 2 తన్నడం తెలివే. పెయింట్ దాంట్లో తన్నడం తెలివి. ఆయన లాజికల్‌గా ఆలోచించండు, మ్యాజికల్‌గా ఆలోచించండు, పెయింట్‌ని తన్నేసిండు. అది తెలివితే ఎట్లా? మరి చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఆడియన్స్? టీవీ ముందు కూర్చున్నోళ్ళు, మన ఊళ్ళల్లో కూర్చున్నోళ్ళు ఏమనుకుంటారు? అరే గట్ల తన్నిండు ఏందిరా అని చెప్పి తిట్టుకుంటారు. అని చెప్పి ఊళ్ళల్లో ఆడోళ్ళు వీళ్ళేంది గట్ల తన్నిండు అని చెప్పి అంటారని చెప్పి ఈయన ఇమిటేట్ చేస్తాడు అన్నట్టు. తెలివికి కన్నింకి చిన్న లేయర్ ఉంటుంది. అది తెలియదు ఆయనకి. ఆ తేడాన్ని కనిపెట్టలేకపోయిండు. ఇప్పుడు గొడ్డులా కష్టపడి ఆడు. అయ్యో బాగా కష్టపడ్డాడు కదా అని చెప్పి సింపతి అంటే కొంచెం చూస్తారు, అయ్యో అంటారు. స్ట్రాటజీలు వేసి చూస్తే స్ట్రాటజీలు వేసినావు కాలు పట్టుకొని లాగితే ఏమంటారు, అరే ఎసంటోడు రా అంటారు. అట్లుంటుంది. కనీసం అర్థమవుతలేదు ఆయనకి చెప్పిన అర్థం కాదు. ఈ స్ట్రాటజీకి, ఈ తెలివికి, ఈ కన్నింగ్నెస్కి మధ్యలో ఒక లైన్ ఉంటుందని చెప్తాడు. ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంటుంది. మనం ఏమనుకుంటాం, మనమే టీవీలో ముందు కూర్చున్నాం అనుకో, ఊళ్ళల్లో ఉన్నాం, మనమే టీవీలో ముందు కూర్చున్నాం, మనం ఏమనుకుంటాం, నీళ్ళల్లో పడేస్తే అది కష్టం తీసుకురావడం, అది లాజిక్ ప్రకారం కరెక్టే అని చెప్పి నీళ్ళల్లో పడేసిండు. ఇప్పుడు డిమాండ్ పవన్ కావచ్చు, లేదంటే మనీష్ కావచ్చు, నీళ్ళల్లో పడేసిండు. కానీ నీళ్ళల్లో పడేసిన తర్వాత తీసుకొని రావడానికి గిల కొట్టుకుంటే జనం ఏమనుకుంటారు, అయ్యో పాపం అంటారా కాదా? అది అది అర్థం చేసుకోవాలి. ఇంకో పాయింట్, మోస్ట్లీ 70% ఇంగ్లీష్లో మాట్లాడతాడు. నేను 2-3 సార్లు నేనే అన్నా ఏం మాట్లాడినావు చెప్పు అని అన్నా. అట్లా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. జనాలు ఏమనుకుంటారు, ఏందిరా వీడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోరా? అది కూడా రీజన్. అంటే ఇవన్నీ కరెక్ట్ రీజన్స్, చాలా పర్ఫెక్ట్ రీజన్స్ ఇచ్చిండు. ఈ రీజన్సే అనుకుంటున్నా పక్కాగా వెళ్ళిపోవడానికి. ఇక ఫ్లోరా గారు సేవ్ అవ్వడానికి నాకు తెలిసి సంజన గారే కారణం అని అనగానే ఇక్కడ రీతు కూడా అంటది, అవును బాగా లేపింది, అంటారు. అదే కాదు, నామినేషన్స్ ఏమైనా తక్కువ పడ్డాయా ఫ్లోరా గారికి? అబ్బా ఎన్ని నామినేషన్స్, అందరికందరు నామినేషన్ చేస్తే అయ్యో ఆమె అన్ని నామినేషన్ చేసినా సింపుల్గా ఉంది, భయపడతలేదు, చక్కగా మాట్లాడింది, డిఫెండ్ చేసుకుంది అనేది జనాలకు నచ్చుతుంది కదా. అరవలేదు, ఏం చేయలేదు, లొల్లి పెట్టలేదు అని జనాలకు నచ్చుతుంది కదా. అఫ్కోర్స్ నేను ఎందుకు అరిచానా, అలా సమాధానం ఎందుకు చెప్పలేకపోయినా అని అనుకున్నా. కానీ అందరు అట్లా ఉంటే కలవది. నేను అరవాల్సిందే. కొంతమంది అరవాలి, కొంతమంది అరవద్దు. అందరూ అరిస్తే సెట్ కాదు, అందరూ అరవకపోతే సెట్ కాదు అనగానే రీతు అంటది, అవును దట్ ఈజ్ నాట్ మీ, అంటే నువ్వు కాదు అన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ నువ్వేదో ఇమిటేట్ చేసినట్టుగా ఉంటుంది, అది కరెక్ట్ కాదని చెప్పి రీతు అంటది. అయినా ఫస్ట్ జైల్ ఈమెకే అని అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. జైల్ కాన్సెప్ట్ జనాలకు చూడడానికి క్యూరియస్గా ఉంటుంది. సో ఈమెను ఆపితే మళ్ళీ జైల్ కాన్సెప్ట్ అవుతుందని చెప్పి అందుకు కూడా సేవ్ చేసి ఉండొచ్చు అని అంటాడు. అనిపిస్తుంది, ఇది కూడా అనిపిస్తుంది అని అంటే ఇది పెద్ద తప్పుడు లాజిక్ యాక్చువల్లీ. జైలు కోసం అని చెప్పి ఆమెను ఎందుకు ఉంచుతారు? జనాలు జైలు అనగానే క్యూరియాసిటీ చూపిస్తారు. ఒకవేళ ఆమెను కాకపోతే నిన్ను వేద్దామని అనుకున్నాను, నీకు ఓట్లు పడలేదు అంటాడు. ఏం ఓట్లు? రైట్. క్యూరియాసిటీ జనాలకు ఉంటుంది. జైలు అంటే అసలు ఏం చేస్తుంది ఆమె జైల్లో అని స్పెషల్ ఇంట్రెస్ట్తో చూస్తారు. మంచిగా జమ్మని లేస్తుంది అనమాట.
సో ఫ్లోరా గారు మిస్ అయితే నిన్ను పంపిద్దాం అనుకున్నారు, కానీ ఫ్లోరా గారిని ఉంచారు, అందుకే పంపించారు. ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు అని అంటాను, కానీ ఇది రాంగ్. అండ్ మనీష్ చాలా తెలివికల్లోడే, కానీ ఎట్లుంటుందంటే మనిషి బాక్స్లో ఉన్నది ఆలోచించాడు, బాక్స్ బయట ఉన్నది మొత్తం గ్రౌండ్లో ఉన్నదంతా ఆలోచిస్తాడు, కానీ బాక్స్లో ఉన్నది ఆలోచించాడు. క్రికెట్లో గ్రౌండ్ మొత్తం ఆలోచిస్తాడు, కానీ పిచ్ ఎట్లుందని ఆలోచించాడు. అట్లా ఇది బ్యాటింగ్ ఎట్లా వేస్తాడు, కష్టం కదా. పిచ్ గురించి మర్చిపోతే ఎట్లా, పాపం ఓవరు పాపం పాపం అంటారు. కావాలి అంటే ఓవర్ యాక్షన్ చేస్తాడు, ఓవర్ థింకింగ్ చేస్తాడని చెప్పలేక పాపం పాపం అంటూ ఉంటాడు అన్నట్టు. తపన బాగానే ఉంటుంది, కానీ ఈ ఓవర్ అదే పాపం అని అంటాడు. ఆ రోజు టాస్క్లో కూడా నిద్రపోవద్దు అనే టాస్క్లో కూడా కాఫీ దాచుకుంటా, అది దాచుకుంటా, ఇది దాచుకుంటా అన్నీ తీసుకుపోయి దాచిపెట్టుకున్నాడు. అసలు గేమ్ అది కానీ కాదు, కానీ ఏదో థింక్ చేసి ఏదో గేమ్ అనుకొని ఏదేదో చేస్తుంటాడు. అదే ఓవర్ థింకింగ్ ప్రాబ్లము అని చెప్తాడు. ఆ తర్వాత రాము రాతాడు సంజన గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఆట వెరీ టఫ్, టైర్ ఆట చాలా టఫ్, అతను కొంచెం తెలివిగా బిహేవ్ చేసి ఆలోచించి వాటర్లో వేసిండు, అక్కడి నుంచి రావడానికి టైం పడుతుందని డిమాండ్ పవన్ బాగానే ఆడిండు అని చెప్తూ ఉంటాడు. ఇక ఇమాన్యుల్ రీతుది అయిపోయింది కదా, ఓకే రైట్. నెక్స్ట్ సంజన ఫ్లోరా వంట దగ్గర ప్రియా ఎలా ఉంటుందో అనేది సంజన ఫ్లోరాకి చెప్తుంది. అమ్మో ఆమె వంట దగ్గర ఘోరంగా ఉంటుంది, అసలు ఎలాంటి చెప్తాను నేను అంటది, మనకి తెలుగు స్టైల్లో వండడం రాదు అని చెప్పి ఆమెకు చెప్పిన తర్వాత కూడా చెప్తా అంటది, అక్కడ నిల్చుంటుంది, ఇప్పుడే వస్తాను పోతుంది, గంట దాకా రాదు అంటే నేను కూడా చూశాను ఆమెని వంట దగ్గర అని. ఇన్ఛార్జ్ కానీ ఇన్ఛార్జ్ లాగా బిహేవ్ చేయదు, వాళ్ళు ఎవరో స్విమ్మింగ్ పూల్లో బయట ఆడుకుంటారు, అటు పోయిందంటే అటు నుంచి ఇటు రాని రాదు, ఇక మళ్ళీ ఆ టైప్లో ఉంటుంది, ఆమెను నమ్ముకుంటే చాలా కష్టం అని చెప్తాను. ఆ తర్వాత ప్రియా కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు బర్నీ గారి టాపిక్. బర్నీ అన్న సారీ అన్నాడంట, కళ్యాణ్కి చెప్తుంది సారీ అన్నాడు. ఎందుకన్నా సారీ అంటే చెప్పట్లేదు, తెలుస్తుంది అని అంటున్నాడు. నామినేషన్ చేస్తావా అన్న అంటే చెప్పట్లేదు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, ఏదో బూమ్ 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 అని సౌండ్లు ఏవో చేసిండు, అసలు నాకు అర్థమైంది నామినేషనే చేస్తాడని అన్నది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి థ్యాంక్స్ చెప్పిండట. ఆ టాపిక్ని కూడా వెళ్తాడు మళ్ళీ చెప్తాడు శ్రీజాతోటి అండ్ కళ్యాణ్ తోటి. ఆయన ఒకసారి వచ్చి సారీ చెప్పిండు, ఇంకోసారి వచ్చి థ్యాంక్స్ చెప్పిండు, నవ్విండు, బూమ్ 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 అన్నాడు, ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అవన్నీ చూపించాలి కదా సార్, చూపించాలి కదా. రేపు ఎపిసోడ్లో చూపిస్తారా, చూద్దాం. ఈరోజు నైట్ ఎపిసోడ్లో చూపిస్తారా. రైట్. హరీష్ శ్రీజాతోటి అంటాడనమాట, ఆ కుక్కర్ 2 మూతలు ఉండాలి కదా, 7 ఉన్నాయి అని అంటాడు. అంటే శ్రీజాతోటి కదా, అక్కడ ఓవరాల్గా అక్కడ కిచెన్ దగ్గర ఉన్న రాము కానీ వేరే వాళ్ళతో కానీ కలిపి అంటాడు అన్నట్టు. అన్నాక శ్రీజా నాకేం తెలుసా అండి, నా వైపు చూస్తారు అన్నట్టుగా. మీ వైపు చూస్తుంది, మీ అందం వైపు చూస్తున్నాను, మీ వైపు కాదు చూసేది, మీ అందం వైపు చూసి అడిగేది వేరే వాళ్ళని అడుగుతున్నాను, కానీ మీ అందం వైపు చూస్తున్నా అన్నట్టుగా అంటాడు. అనగానే బిగ్ బాస్ ఇది కొంచెం కట్ చేయకండి అని అంటది. కామెడీ చేసిన జోక్, నవ్వాలి ఇక్కడ. నవ్వు రాకపోతే ఏం చేయాలి సార్, సింపుల్ నవ్వు రానప్పుడు ఇలా చెప్పి గిల అనుకోవాలి, నవ్వు వస్తుంది. మీరు అనుకోకపోయినా పర్లేదు, వేరే వాళ్ళతో అనిపించుకోవాలి, నవ్వు వస్తుంది. ఓకే. లేదబ్బా జోక్స్ వేయడానికి ట్రై చేస్తుండు, సిచ్యువేషనల్ కామెడీ. నేను ఇక్కడ చెప్తే నవ్వు రాదు కాబట్టి నేను ఏదో కలుపుతూ ఉంటా. వెరీ నైస్, మంచిగా మాట్లాడతాను అబ్బా, నచ్చుతున్నాడు డే బై డే హరీష్. భరణి బెడ్ రిక్వెస్ట్ ఒకటి నడుస్తుంది. ఇక్కడ కూడా చూడు, నాకు ఇదే నచ్చలేదబ్బా. భరణి మనసులో మాట రావాల్సింది ఇమ్ము నోట అని ఎందుకన్నా అంటే, ఇప్పుడు ఇదేంది బెడ్ ఆయనకు కావాలి, ఏది సపరేట్ బెడ్ కావాలి. సుమనన్నతో షేరింగ్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే సుమనన్న గురక కొడతాడట, బగ్గా గురక వస్తుంది కాబట్టి, స్నోరింగ్ వస్తుంది కాబట్టి, ఆ ప్లేస్లో సుమనన్నను తీసేయడమా లేదంటే సుమనన్న అక్కడ నుంచి ఈయన ఇంకో ప్లేస్కి పోవడమా ఇట్లాంటివి చేయాలని తాపత్రయపడతాడు. అది ఎవరికి చెప్పిండు, ఇమాన్యుల్కి చెప్పిండు. ఇమాన్యుల్ పోయి మాట్లాడాలన్నట్టు, ఈయన పిఆర్ అన్నట్టు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఎవరికి, భరణి అన్నకి పోయి నేను అడుగుతా అన్న అని చెప్పి పోయి, తనుజ నువ్వు ఈ బెడ్ ఎవరితో షేర్ చేసుకుంటున్నావు అంటే, నువ్వు రీతుతో షేర్ చేసుకోవచ్చు కానీ నేను షేర్ చేసుకోవచ్చు అన్నది, షేర్ చేసుకోను అన్నది. అంటే మరి ఈ బెడ్లో ఎవరు షేర్ చేసుకుంటారు, ఫ్లోరా గారు అన్నది. మరి ఫ్లోరా గారు ఇప్పుడు లేరు కదా, నువ్వు వేరే వాళ్ళతో రీతు బెడ్ షేర్ చేసుకో, ఈ బెడ్ ఖాళీ అవుతుంది, ఫ్లోరా గారు జైల్లో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత చూద్దాము అని అంటాడు. అంటే లేదు నేనంటే, కాదు భరణన్నకి సుమనన్న స్నోరింగ్ తోటి ప్రాబ్లం అవుతుందట, అందుకే భరణన్న సుమనన్న బెడ్ షేర్ చేసుకోడట, కాబట్టి నువ్వు అని చెప్తుంటే, లేదు నేనైతే రీతు షేర్ చేసుకోను అనగానే అక్కడ ఎనఫ్ అన్నాడు. ఎవరు, మన వర్ణన్ ఎనఫ్ అన్నాడు, అండ్ ఇమాన్యుల్ ఎనఫ్ అన్నాడు. నేను అటు కాళ్ళు పెట్టి ఇటు తలకాయ పెట్టుకుని పడుకుంటా అని చెప్పి భరణన్న సుమనన్న ఒక కాంప్రమైజింగ్కి వచ్చారు. తనుజ ఇంకేం చెప్పిందంటే, సుమనన్న స్నోరింగ్ ఏం పెద్దగా ఉండదు కదా, గట్టిగా వచ్చింది ఇంకా సంజన గారిది గట్టిగా వస్తుంది కానీ సుమనన్న పెద్దగా ఏం రాదు అని అంటది. అనగానే ఎనఫ్ బస్ నేను ఇట్లా పడుకుంటా అని చెప్పి సుమనన్న ఇట్లా పడుకుంటే భరణన్న ఇట్లా పడుకున్నాను అన్నట్టు. యాక్చువల్లీ రైట్, సుమనన్న కాంప్రమైజ్ అయ్యి ఇటు తిరిగిండు. అసలు ఎన్ని మాటల ఈ స్నోరింగ్ గురించి ఇంత డిస్కషన్ జరుగుతుంటే ఇంకోరు అయితే నేనైతే భరణన్న నువ్వు డిస్టర్బ్ కాకు, నేను వెళ్ళిపోతా ఇడికి అని చెప్పి ఇంకో కడపి పడుకునేటోళ్ళు. అట్లాంటిది సుమనన్న అసలు ఏం పట్టించుకోలే, నువ్వు ఏదన్నా అనుకో, నీ కొట్లాట నువ్వు కొట్లాడుకో, నాకేం సంబంధం అన్నట్టుగా అన్నాడు, పట్టించుకోకుండా. అయిపోయింది, ఇట్లా పడుకున్నారు. ఇక అయిపోయింది. ఇక మనం అనుకోవాలి, మన వాళ్ళు అని మనం అనుకోవాలి కదా, మనం అనుకోవడమే కాదు అవతల వాళ్ళు కూడా అనుకోవాలి కదా అని ఇక్కడ ఇమాన్యుల్ ఒకటి అంటాడు. ఆ తర్వాత నువ్వు నా బ్రదర్వి అని అంటది ఇమాన్యుల్ని తనుజ. అనగానే ఏం మాట్లాడుతున్నావు, ఏది పడితే మాట్లాడేస్తున్నావు
ఏంది కొత్తగా అని చెప్పి అనడం. ఆ తర్వాత కొంత ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది, కామెడీ చేస్తారు అన్నట్టు. సరే ఈ గ్యాప్లో మనకి డిమాండ్ లేదురయ్యా, డిమాండ్ డిమాండ్ తీసి పారే ఈ పవన్ డిమాండ్ పవన్ డీపీ అని పిలుస్తాయి ఇక్కడికి వెళ్ళి, ఓకేనా, అర్థం చేసుకోరు. డీపీ అంటే డిమాండ్ పవన్. డీపీ రీతుతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటే అబ్బా వీళ్ళు ఇక్కడ చెప్పినట్టు ఈయన తనుజకి చెప్పినట్టు ఏం చెప్పినట్టు అంటే, నేను 14 రోజులలో గమనించాను రీతుని, తను అసలు అబద్ధం ఆడదు. లొల్లి ఏందో చెప్తా ఫస్ట్. తనుజాకి రీతుకి లొల్లి ఏంటంటే, తనుజాని అవుట్ చేయడానికి రాముతోటి స్కెచ్ చేసింది, కళ్ళతోటి సైకిల్ చేసుకున్నారు అనేది తనుజ పాయింట్. రీతు ఏమంటుందంటే, నేను రాము స్కెచ్ చేసుకుంది నీ గురించి కాదు సంజన గురించి అని చెప్పి చెప్తుంది. సంజన గురించి కాదు నా గురించి అని రాము ఒప్పుకున్నాడు అని చెప్పి తనుజ చెప్తుంది. కానీ రీతు అంటది, నేను వానికి చెప్పిన, నేను తనుజ గురించి చెప్పినారా అంటే కాదు అని అన్నాడు నాతోటి, సంజన గారి గురించి అని మంజుల ముందు భరణి ముందు అందరి ముందు చెప్పిండు, ఒప్పుకున్నాడు వాడు అని చెప్పి రీతు అంటది. తనుజ అంటది, మా అందరి ముందు నేనే అని చెప్పి ఒప్పుకున్నాడు అన్నాడు అని చెప్పి అంటది. ఇది డిస్కషన్. ఇందులో సార్ట్అవుట్ కావాలంటే రాముని కూర్చుని పెట్టాలి కదా, వీళ్ళు రాముని కూర్చుని పెట్టుకోరు, వీళ్ళే సార్ట్అవుట్ చేసుకుని రాముని దొంగ అని అంటారు. అది అక్కడ జరిగిన డిస్కషన్ ఏంది, మన ఇద్దరమే లాస్ట్ వరకు ఉండాలి అంటే అందరినీ టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో రాము కనెక్ట్ అయిపోయాడు. అందరినీ టార్గెట్ చేయాలని అంటుంది ఈమె అని. ఆయన ఎవరైనా టార్గెట్ చేసినా ఏమైనా ఆడినట్టు ఏం ఆడలే, కాకపోతే డిస్కషన్ జరిగింది. ఊరికినే బకరాన్ చేసి మధ్యలో పెట్టి వీళ్ళు ఆడుకుంటారు అన్నట్టు, వీళ్ళు పంచాయతీలు పెట్టుకోవడానికి మధ్యలో ఒక బకరాన్ని బ్లేమ్ చేస్తారు అన్నట్టు. అది రాము రాతోడు. రైట్. 14 రోజులు నేను ట్రావెల్ చేసిన, ఏం డిమాండ్ అంటాడు ఎవరికి, రీతుతోటి తనుజాకి నేను చెప్పాను, తను అబద్ధం ఆడదు, నాకు అర్థమైంది, తనతో జర్నీ చేసిన కాబట్టి నేను చెప్తున్నా, తనకి తెలిసిందే చెప్తుంది, అబద్ధం ఆడకుండా, రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్తే, రైట్ ఉంటే రైట్ అని చెప్తే, నీ గురించి చెప్పాను నేను, నాకు అర్థమైపోయింది నీ గురించి అని చెప్పాను నేను అని చెప్పి అంటాడు. అంటే రీతు అంటుంది, ఆమెకు నా గురించి తెలిసి కూడా నేను ఎలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది అని చెప్పి మేము బాధపడుతుంది. నాకు గమ్మత్ ఏంటంటే, తనుజాకి ఎప్పటి నుంచో రీతు తెలుసు, ఈ డిమాన్కి ఇక్కడనే తెలిసి 14 రోజుల డ్రామాల ఈయనకి బాగా తెలుసట ఈమె గురించి, మొత్తం ఈమె గురించి, ఈమె క్యారెక్టర్ని ఏంటి ఈ క్యారెక్టర్ని అనలైజ్ చేసి, ఈమె అబద్ధాలు ఆడదు, ఈమె చక్కగా ఉంటుంది, ఈమె నీట్గా ఉంటుంది, ఈమెకు అనిపించిందని చెప్తుంది, ఈమె ఎప్పుడు కూడా మనసులో ఏం పెట్టుకోదు, మనసులో ఒకటి బ్రెయిన్లో ఒకటి, ఆమె నిత్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇతనితో ముచ్చట పెట్టేటప్పుడు కూడా ఈ ముచ్చట వినకుండా ఆలోచిస్తూనే ఉంటుంది బ్రెయిన్ కంటిన్యూగా, ఏం చేద్దాం, ఎట్లా ట్రాక్ చేద్దాం, ఎట్లా కంటెంట్ ఇద్దాం అనే కాన్సెప్ట్లో ఉంటుంది. ఈ ఆసామికి ఏం అర్థం కాదు, మబ్బు అంటే మబ్బు అంతే, కథం ఇక ట్రాక్ సెట్ అయింది, ట్రాక్లో పోదాం మనం అంతే, ఎక్కువ రోజులు ఉండొచ్చు, అది ఒకటే కాన్సెప్ట్, ఇంకేం లేదబ్బా. డిమాండ్ ఏమైనా తక్కువ అంటే లేదు, ఓన్లీ కంటెంట్ కోసం ఇది కూడా. కానీ కొంచెం ఎక్కువ డీప్గా పోతాడు, మెల్లమెల్లగా డీప్గా పోతాడు, అది పెద్ద బిస్కెట్ అవుతుంది అనుకోరు, అది వేరే విషయం. నెక్స్ట్ డిమాండ్ గేమ్ ప్లే. ఇమాన్యుల్కి అసలు గేమే అర్థం కాలేదు, ఇందాక రూల్ అర్థం కాలేదు. నువ్వు సంచాలకంగా చేసినప్పుడు సరిగ్గా చేయాలి. నువ్వు ఇమాన్యుల్కి టైర్ తెచ్చుకో అంటున్నావు. ఆ టైంలో నేను టైర్ పెట్టేసినాక అతను టైర్ తీసుకొచ్చి నా టైర్ని పక్కన జరిపితే అతనికి సపోర్ట్ చేసినట్టు కదా, జనాలు ఏమనుకుంటారు, మనం నాకు సపోర్ట్ చేసినట్టు, ఇవాళ ఇమాన్యుల్కి సపోర్ట్ చేసినట్టు అనుకుంటారు అంటే ఓ షేట్ అన్నట్టుగా అంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఒక నిమిషం, సంచాలకుగా అడ్వైజ్ ఇవ్వకూడదు, సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు అడ్వైజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా నువ్వు ఓన్లీ రూల్స్ పెట్టాలి, నువ్వు అడ్వైజ్ ఇచ్చినావు అది కరెక్ట్ కదంటే, ఆ టైంలో టైం లేదు కదా అసలు, అంటే ఇప్పుడు టైర్లు ఉంటేనే కదా ఆట కంటిన్యూ అవుతుంది, టైర్లు తీసుకోకపోతే ఎట్లా అని చెప్పి నేను చెప్పినాను అంటది. ఆ తర్వాత తనుజ ప్రియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. 10 minutes కూర్చో అంటే ఏదో సిల్లీ టాపిక్స్లో పెద్ద ఏం లేదు. నెక్స్ట్ ఫ్లోరా జైలుకి పోతుంది అబ్బా, జైలుకి పోయినప్పటి నుంచి ఆమె వాడే ఫెసిలిటీస్ అన్నట్టుగా, అంటే స్కై వ్యూ, స్విమ్మింగ్ ఫీల్డ్ వ్యూ, గార్డెన్ వ్యూ అనుకుంటే ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది. ఇక ఇక్కడ లోపల ఉండి మేకప్ వేసుకుంటూ ఉంటే రాము వస్తాడు అక్కడికి, ఏంది కటకటాల్లో కంటి కింద కాటుక పెడుతున్నావా అంటాడు. బాగుంది డైలాగ్, కటకటాల్లో కూర్చొని కంటి కింద కాటుక పెడుతున్నావా అంటాడు. అవును మేకప్ ఎక్కడున్నా మేకప్ అని చెప్పి వెనక నుంచి ప్రియ వాళ్ళు కూడా అంటారు, ఆడవాళ్ళు మేము ఎక్కడున్నా మేకప్ వేసుకుంటే మా ఇష్టం అన్నట్టుగా అంటారు. అవును వేసుకుంటా అని చెప్పి ఆమె అంటుంది. అది ఆ తర్వాత ఇక అక్కడ సంజన ఉండి వెరీ నైస్ అంటే నాకేం బాధ లేదు, నేను ఇక్కడ హ్యాపీగా ఉంటా అన్నట్టుగా చెప్తుంటే కాన్ఫిడెన్స్ అసలు సూపర్ అని సంజన మెచ్చుకుంటూ ఉంటుంది అన్నట్టు. ఏమంటుంది అబ్బా సంజన, ఒక నిమిషం ఆగు చెప్తా. సంజన గారు ఏమంటారంటే, అది పాజిటివ్ వైపుతో తీసుకోవాలి, సూపర్ నువ్వు పాజిటివ్ వైపుతోను ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కింద పడ్డా కానీ మనం పైకి లేచేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ నవ్వుతూ ఉండాలి, కింద పడంగానే అయ్యో అనద్దు, నవ్వుకుంటూనే లేవాలి, అప్పుడే బాగుంటుంది అని ఇట్లా మంచి పాజిటివ్ మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. ఆమె కూడా నేను ఏం బాధపడతలే, హ్యాపీగా ఉన్నా. ఆమెకి ఏంటంటే ఫుల్ ఖుషి ఉంది అన్నట్టు. ఆమె మామూలుగానే బాత్రూంలో ఎక్కువసేపు ఉంటుంది, ఇంట్లో ఉండదు ఎక్కువసేపు. అటువంటి సపరేట్ రూమ్ ఇస్తే ఇంకా హ్యాపీ కదా, సపరేట్ బెడ్, సపరేట్ రూమ్, సపరేట్ బాత్రూమ్ అని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ ఫ్లోరా ఇమాన్యుల్ వచ్చిండు అక్కడికి, ఫ్లోరా తోటి మాట్లాడుతాడు. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారంటే, నో వర్క్, జస్ట్ ఆర్డర్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి, ఇంకేంది హ్యాపీ అని చెప్పి చెప్తాను. ఆ తర్వాత శ్రీజ వచ్చింది, అక్కడనే రామురాతోడు కూడా ఉన్నాడు. ఇక రామురాతోడు అడుగుతారు హౌ యూ ఫీల్, ఈ డ్రెస్ ఎట్లా అనిపిస్తుంది అంటే స్టైలిష్గా ఉంది కాస్ట్యూమ్ అన్నట్టుగా చెప్తుంది. అండ్ శ్రీజ
మనిషిని మిస్ అవుతున్నారా అని అంటది. అంటే యాక్చువల్లీ రాము అడుగుతాడు అన్నాడు శ్రీజాని, ఎందుకు డల్గా ఉన్నావు అంటే, లేదు లైక్ దట్ ఏం లేదు అంటది. అంటే ఈ ఫ్లోరా ఉండి మనిషిని మిస్ అవుతున్నావా, మిస్ చేస్తున్నారు కదా అని అంటది. అంటే అతనికి నాకు అటాచ్మెంట్ లేదు పెద్దగా, నేనేం ఫీల్ కానంటది. అది కాదు ఆలోచించేది, మనీష్ వెళ్ళిపోయింది ఏందా, మరి మా కామనర్స్కి బయట ఎట్లుందా, గేమ్ ఎట్లా పోతుంది, ఏం టెలికాస్ట్ చేస్తున్నారు ఏంది అని ఆలోచిస్తున్నా అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీజా ప్రియ డిమాండ్ పవన్తో మాట్లాడుతూ ఉంటారు. స్విమ్మింగ్ పూల్తో అటు సైడ్ కూర్చొని ఇటు సైడ్ ఉన్న డిమాండ్ పవన్ తోటి, రీతు అసలు రావట్లేదుగా బయటకి, ఓనర్ అయినాక అమ్మో అసలు రోజు రాత్రి 2 దాకా మాతో ముచ్చట పెట్టేది, ఇప్పుడు చూడు లోపలికి పోయిన తర్వాత ఓనర్ అయిన తర్వాత అసలు మా బయటకే వస్తలేదు అమ్మో అని అంటా ఉంటే, ఇక డిమాండ్ పవన్ ఉండి తనకి కొంచెం బాగాలేదురా అందుకే లోపల ఉంది బయటకు రాకుండా అని అంటాడు. వచ్చాడయ్యా లాయర్, ఎప్పుడు ఆమెకి వాడుతూనే ఉంటాడు, ఏందిరా నువ్వు అన్నట్టు. కానీ ఆ తర్వాత ప్రియ శ్రీజ వీళ్ళు మాట్లాడుకుంటారు. నాకే పడతాయి ఎక్కువ నామినేషన్స్, ఖచ్చితంగా నాకే పడతాయి, అన్ఫేర్ సంచాలక అన్న పాయింట్ తోటి అందరూ నామినేట్ చేస్తారు. ఇక రాము రాథోడ్ అండ్ తనుజ వీళ్ళిద్దరు అక్కడ, రాము రాథోడ్ తనుజకి తినిపిస్తున్నాడు. ఈ తినే కాడ అసలు అందరూ కూడా హరీష్ని మెచ్చుకున్నారు, సూపర్ చాలా బాగా చేశారు అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత సంజన తిన్న తర్వాత సంజన రీతుకి తినిపించింది. ఇవన్నీ కూడా మా లోగిలిలో పండేదంతా పున్నమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే అని అలా పాటలు పాడుకుంటే అలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇంకా భరణి, తనుజ, ఇమాన్యుల్, సంజన వీళ్ళందరూ కూడా లోపల కూర్చున్నప్పుడు ఇక్కడ ఒకటి ఉందబ్బా, రాము ఏడుస్తాడబ్బా కొద్దిగా అయిన తర్వాత, అమ్మ గుర్తొస్తుంది, అమ్మతో 16 రోజులైంది మాట్లాడాక అని చెప్పి ఏడుస్తూ ఉంటే మా పరిస్థితి ఏంది అని చెప్పి అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటారు. సంజన కూడా అంటుంది, రేయ్ నన్ను చూడరా, నా పరిస్థితి ఏంటి చెప్పురా, నువ్వు ఇప్పుడు 5 నెలల బేబీ ఉందిరా ఇంటి దగ్గర అన్న సెన్స్లో నన్ను చూడరా, నా పరిస్థితి ఆలోచించరా అంటే ఏడుస్తూ ఉంటారు. అక్కడ తనుజ ఇమాన్యుల్ ఓదారుస్తూ ఉంటే తమ్ముడు అని ఓదారుస్తుంటే, అరే నువ్వు అమ్మ నాన్న మిస్ అవుతున్నావురా అని ఇమాన్యుల్, అమ్మ నాన్న మిస్ అవుతున్నాను, నేను నా పిల్లలు మిస్ అవుతున్నా, ఏం అడుగుతున్నాను అంటే కొంచెం నవ్వినట్టుగా చేస్తాడు. ఇదే కంటిన్యూ చేస్తూ నవ్వించడానికి ప్రయత్నం చేస్తా, తమ్ముడు అరే అక్కనున్నాను రా అని చెప్పి తనుజ అంటుంది. అనగానే పక్క నుంచి ఇమాన్యుల్ అక్క, తమ్ముడు, బావ, అదిగో అత్త అని చెప్పి సంజన గారిని చూపిస్తాడు. అదిగో అత్త ఉంది అక్కడ అని కూడా నానున్నాడు అని కూడా చెప్తాడు అన్నాడు. చెప్పగానే ఫుల్ నవ్వుతాడు. ఇక ఆ తర్వాత కంటిన్యూ చేస్తాడు, రాము కంటిన్యూ అత్త అని పిలుస్తూ ఉంటాడు అన్నాడు సంజనాని. మా అత్త అని పిలుస్తూ ఉంటాడు. చూసావన్నా ఎలా సెట్ చేస్తే అంటాడు ఇమాన్యుల్ బర్నీతోటి, ఎలా సెట్ చేస్తా చూసావా, అంత ఫ్యామిలీ. దీనికంటే ముందు సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, ఇమాన్యుల్ తనుజతోటి స్విమ్మింగ్ పూల్ దగ్గర చెప్తాడు అన్నట్టు, నాకు మనస్ఫూర్తిగా బర్నీ అన్న నాతో మాట్లాడట్లేదు అని అంటే, అక్కడనే కరెక్ట్గా బర్నీ అన్న వస్తుంటే, నాన్న నువ్వు మాట్లాడట్లేదంట, వీడు బాధపడుతున్నాడు అంటే, ఏం మాట్లాడుతున్నావురా, నేను నీ గురించి ఎందుకు నెగిటివ్గా అనుకుంటా, అదేం లేదు నేను నీతో ఎందుకు మాట్లాడ మనస్ఫూర్తిగా అనుకుంటా వచ్చి కూర్చోగానే నాకు ఎవరున్నారు మీరు ఇద్దరు తప్ప అంటాడు. ఇదే సేమ్ డైలాగ్ కొన్ని డేస్ బ్యాక్ రీతు తనుజ ఇటు కూర్చుంటే నాకు ఎవరున్నారు మీరు ఇద్దరు తప్ప అంటాడు. సంజన గారి దగ్గర పోతే నాకు ఎవరున్నారు మీరు తప్ప అంటాడు. అందరి దగ్గర ఇదే ఉంటుంది, మొత్తానికి అయితే అందరినీ కలిపేసుకుంటాడు. తర్వాత ప్రియ లోపల కంటైనర్ రూమ్లో పడుకొని ఉంటుంది. ఎందుపై ఈ లైట్స్, అమ్మో ఈ లైట్స్లో ఎట్లా పడుకుంటున్నారా రోజు అని అంటుంటుంది. కొద్దిసేపటికి లైట్స్ తీసేస్తాడు అబ్బా బిగ్ బాస్ మామ, ఇదేంది ప్రియ అడిగింది లైట్స్ తీసేసిండు, అసలు 2 వారాల నుంచి వాళ్ళు ఆ లైట్స్ తోటి పడుకోలేక టార్చర్ అనుభవిస్తున్నారు, అట్లాంటిది లైట్స్ వీళ్ళకి తీసేసారు, అది అద్భుతం. కళ్యాణ్ తోటి ఈ డిస్కషన్, కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ టెనెంట్స్ దానిలోనే ఉండిపోతారు అని చెప్పి అంటుంది. ఒక 4 వస్తారో 5 వస్తారో అని, 4-5 కాదు 8 మందిని దించే ప్లాన్ చేస్తున్నారు. అందులో ఎక్స్ కంటెస్టెంట్స్ అండ్ కొత్త కంటెస్టెంట్స్ అండ్ కాంట్రవర్సీ చిట్టి పికిల్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఉండబోతున్నారు. అయితే ఇక్కడ కొత్త వాళ్ళంతా టెండెంట్స్ అవుతారు అంటే మరి బెడ్స్ సరిపోతాయంటే, అక్కడ లోపల ఉన్న బెడ్స్లో ఆల్రెడీ 9 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళల్లోంచి వెళ్ళినా మనలోంచి వెళ్ళినా కానీ రేపు 2 వారాలలో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వారంలో మనకి కంటెస్టెంట్లు వస్తారు కదా, వాళ్ళందరినీ టెండెంట్స్లోనే పెడతారు. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, ఇక్కడనే కరెక్ట్గా సరిపోతారు. ఇప్పుడు సింగిల్గా ఉన్నాం కదా మనం, అప్పుడు అంతా డబల్గా పడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ అక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు షాక్ అనిపించింది మనిషి ఎలిమినేట్ అవ్వడం అని చెప్పి, వాళ్ళు షాక్లోనే ఉన్నారు, నిజంగా షాక్లో ఉన్నారు కానీ బయటకు చెప్తలేరు. కానీ వాళ్ళు బాగా అంటే డీప్ థింకింగ్లో ఉన్నారు. శ్రీజాని ఎక్కడ చూసినా కానీ ఆలోచిస్తూనే ఉంది, ఓ అమ్మ ఏం జరుగుతుంది, మనిషి వెళ్ళిపోవడం ఏందన్న థింకింగ్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ బర్నన్న టాపిక్ ఇక్కడ మాట్లాడారు. బర్నన్న థ్యాంక్స్ చెప్పిండు, సారీ చెప్పిండు, రేపు నామినేట్ చేస్తాడేమో అనుకుంటున్నా అని. అసలు నా ప్లానింగ్, నా గేమ్ ప్లే మీకు తెలియట్లేదు అంటాడు. అదేంటి గేమ్ ప్లే నామినేట్ చేస్తారు అంతే కదా, థ్యాంక్స్ చెప్పి నామినేట్ చేస్తాడా, సారీ చెప్పి నామినేట్ చేస్తాడా, ఓకే అని అనుకుంటారు. ఆ తర్వాత భరణి, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ చెప్తాడా ఈ పనులన్నిటి గురించి, లేదంటే క్యాప్టెన్ డిసైడ్ చేయాలన్నా, అసలు ఏం జరుగుతుంది మనం డిసైడ్ చేయాలన్నా, రేపు చూద్దాం, ఎవరు మానిటర్ ఉంటారు ఏందనేది రేపు చూద్దాం అన్నట్టుగా డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అదే టైంలో ఇమాన్యుల్ అంటాడు, కాఫీ షాప్ ఎందుకు చెప్పినావు సీక్రెట్, నేను ఫీల్ అయ్యా తెలుసా, ఏమైనా సీక్రెట్ చెప్తే మన ఇద్దరు సీక్రెట్ చెప్పాలంటే, మన ఇద్దరికి ఏం సీక్రెట్స్ ఉన్నాయిరా, ఏమున్నాయిరా అంటే మన సీక్రెట్ చెప్పొచ్చుగా అంటాడు. ఏమున్నాయిరా మన సీక్రెట్స్, దొంగ సచ్చినాడా అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ నడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీజ బోల దగ్గర అక్కడ ఉంటుంది, ప్రియా అండ్ కళ్యాణ్ వస్తారు, తనుజ అక్కడ నిల్చొని ఉంటుంది, ఏదో కిచెన్ దగ్గర వంట దగ్గర ఏదో చేస్తూ ఉంటుంది.
అదే టైంకి వెనక నుంచి శ్రీజ ఏదో కలుపుతున్నాడు ఆడు అంటుంది. ఏదో కలుపుతున్నాడు ఆడు అనగానే ప్రియా ఉండి పట్టించుకోవద్దు అనుకున్నాం కదా, పట్టించుకోవద్దు అంతే అని అంటుంది. అన్న తర్వాత ఉస్సు 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 ఏదో అంటున్నాడు వాడు అని అంటుంది. అనగానే టక్కున ప్రియా వస్తుంది. ప్రియా వచ్చి కళ్యాణ్ని, రేయ్ తనుజ అక్క కదా, తెలుసు కదా, ఇలా తెలుసా అని చెప్పి దగ్గరికి వచ్చి మాట్లాడద్దు, దూరంగా ఉండి మాట్లాడాలంటే నేనెందుకు దగ్గరికి వచ్చాను, నేనేం చేశాను అంటే మీరేదో కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏందన్నా అంటే తప్పు. సరే తనుజక్క బాగానే ఉందిగా, నీదే తప్పు, తనుజక్క బాగానే ఉందిగా, నీదే తప్పు అని అంటది. సో పులిహోర కలపడం ఆపేయని ఇండైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. మీ ఇష్టం, మీ కంటెంట్ మీరు ఇచ్చుకొని నేనేం ఆపదలుచుకోవట్లేదు, కానీ పులిహోర కలపడం తప్పు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పింది. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళ మధ్యలో ఏదైనా డిస్కషన్ జరిగి ఉండొచ్చు. లైక్ ప్రియా, శ్రీజ నేను కంటెంట్ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నా, నేను కనబడాలి కదా, సో మీరు ఏం మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు ఎక్కడ కూడా అని చెప్పినట్టున్నాడు. అందుకే పట్టించుకోవద్దు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మరీ మీదకి పోతే కనుక అది నెగిటివ్ అవుతుందని దగ్గరికి వచ్చి కొంచెం దూరం ఉండి మాట్లాడాలని చెప్పారు. ఇది మనకి టెలికాస్ట్ చేసేది కాదు కానీ చేశారు. నాకేమనిపిస్తుంది అంటే కళ్యాణ్ మధ్యలో కూడా తనుజాని ఒక రకమైన లుక్తో అట్నే చూస్తూ ఉంటాడు. చూస్తుంటే ఆ లుక్కి అర్థం ఏంటి చెప్పు, ఆ లుక్కి అర్థం ఏంటో చెప్పు నువ్వు అని అంటే ఏం లేదు అంటాడు. ఆమెనేమో నేను అక్కని నువ్వు తమ్ముడు అని చెప్తుంది, కానీ ఈయనేమో లుక్స్ కళ్ళు ప్లేస్ అంటాడు. ఇక ఆఖరి డిస్కషన్ రీతు తనుజ మధ్యలో జరుగుతుంది. ఇదే టైంలో లోపల లైట్స్ ఆఫ్ అయినాయి కదా, వాళ్ళందరూ పడుకోవడానికి రెడీ అవుతారు. ఇక్కడ బయట జరుగుతున్న డిస్కషన్ రీతుకి తనుజకి, అంటే రీతు ఏడవడం, తనుజ హక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. అవి చూపిస్తున్న టైంలో వాళ్ళు లోపల లైట్స్ ఆఫ్ కాగానే వాళ్ళు అనుకుంటారు అన్నట్టు, రే మనం చెప్తే లైట్స్ ఆఫ్ అయినాయి, 2 వారాలు వాళ్ళకి లైట్స్ ఆఫ్ కాలేదు, మనం ఎక్కడున్న రాజుల మేర, మనం ఎక్కడున్న ఓనర్స్ ఏరా, టెనెంట్స్ అయినా ఓనర్స్ ఏరా మనం అని అనుకుంటా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ రీతు అసలు నువ్వు బ్యాక్ బిచ్చింగ్ అది అనేసరికి అక్కడ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ నాకు చాలా కోపం వచ్చేసింది అండ్ డిస్కషన్ చేయడం. అండ్ సంజన గారి గురించి మేము సైగ చేసినాం తప్ప నీ గురించి సైగ చేయలేదు అంటే రాము అట్లా చెప్పలేదు. రాము నేను అడిగితే మా గురించి ఎలా అంటే అన్నాడు అంటే వాడు ఇక్కడ డిమాండ్ ఉండి వాడు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టున్నాడు, మనకు అర్థం కానట్టుంది అని అంటాడు. ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, ఎందుకు అర్థం కాదు అన్నట్టు వీళ్ళు అంటే ఇన్నోసెంట్ వాడు అని అంటే డిమాండ్ పవన్కి రాము మీద కన్సర్న్ ఉంది. ఇన్నోసెంట్ వాడు అని అంటే ఇన్నోసెంటా తనుజ ఉండి ఇన్నోసెంటా, వాడు ఇన్నోసెంట్ అయితే నాగార్జున గారు సైలెంట్ కిల్లర్ అని ఎందుకు అంటారు వాడిని అన్నారు కదా అంటది. ఆ తర్వాత ఇక్కడ తనుజ సారీ రీతు అంటది, నేనైతే చెప్పింది అదే, వాడిని నేను అడిగాను, ఇమాన్యుల్ దగ్గర అడిగాను, బర్నీ గారి దగ్గర అడిగితే నేను మాట్లాడింది ఎవరి గురించి, సంజన గురించా, సైగ చేసింది ఎవరి గురించి, సంజన గారి గురించి అంటే అవును అన్నాడు వాడు. అసలు అంటే లేదు నేను అడిగినప్పుడు నా గురించి అని అంటేనా అన్నాడు అని చెప్పి తనుజ అంటది. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, ఏదో ఇన్నోసెంట్ వాడికి తెలియదు, వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు అంటే ఏం కన్ఫ్యూజ్ అయ్యాడు అని అనుకున్నారు. ఆ తర్వాత నువ్వేంటి బాయ్ ఫ్రెండ్ లాగా టిష్యూ పేపర్ మీద సారీ రాసి అక్కడ పెట్టిపోయావు అని అంటూ ఉంటుంది తనుజ రీతుతోటి. నాకు మాట్లాడడానికి ఫేస్ లేదు అన్నట్టు కనుక ఏడవడం, కథ హగ్ చేసుకోవడం, సారీ అనుకోవడం. కోపం వస్తే ఏదైనా అనేస్తావా నువ్వు, కోపం వస్తే అటాక్ చేసేస్తావా నువ్వు, ఏమైనా అంటే కోపం వస్తే అటాక్ చేస్తావా నువ్వు అని అంటుంది. అనగానే ఆ తర్వాత సారీలు చెప్పుకుంటారు, హగ్ చేసుకుంటారు, అయిపోతుంది. అక్కడికి మనకి మిడ్ నైట్ ముచ్చట్లు క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ అక్కడ పోయి పండుకున్నారు. ఇది జరిగింది. మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అని అనుకుంటున్నా. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ మీకు అన్నీ చెప్పేసిన. ఈ మిడ్ నైట్ ముచ్చట్లు ఈ కాడికెళ్ళి ఇట్నే ఉంటాయి. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ చెప్పి నా ఒపీనియన్ ఏందో మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. హైప్ అనేది మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ఎంత హైప్ ఇస్తే అంత ఛానల్కి బూస్ట్ హార్లిక్స్ బోన్విటా వస్తుంది. అట్నే మన వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి, www.swatipickles.com. మీకు ఏదైనా నచ్చిన ఐటమ్ ఉంటే ఒక పావు కిలో ఆర్డర్ పెట్టుకోండి. టేస్టీగా అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, ఉంటా, శుభాఖైర్.